నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలంటే, నీ కుటుంబము దేవునిలో వర్ధిల్లాలంటే నీకు ఖచ్చితంగా ఏక మనస్సు ఉండాలి. ఏక మనస్సు లేకపోతే ఏక మనస్సు కొరకు ప్రార్థన చేయి. డోంట్ ఆల్వేస్ కంప్లైంట్. కొంతమంది చూడండి, నా భర్తకు అస్సలు నేను చెప్పేది అర్థం కాదండి, నా మాట అస్సలు వినడండి, ఒక మాట మీదకి ఎప్పుడు రాలేమండి, నువ్వు ఎప్పుడు అదే బాధపడుతున్నావు, అదే చెప్పుకుంటున్నావు అందరికీ. ఇతరులకు నువ్వు చెప్పడానికి వెచ్చించే సమయాన్ని మోకాళ్ళేసి అడుగు, ప్రభువా నా భర్తకు నాకు ఏక మనస్సు ఇవ్వయ్యా. మా పిల్లలతో ఏమైనా చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు, మా పిల్లలు ఊరికే మాతో గొడవ పెడతా ఉంటారు, మా పిల్లలు ఎప్పుడు మాతో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు, అలాంటి పరిస్థితి ఉందా? ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ విత్ అదర్స్ అబౌట్ దట్ ప్రాబ్లమ్, స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మోకరించి అడుగు, ప్రభువా నా బిడ్డలకు నాకు ఏక మనస్సు, నేనేం చెప్తున్నానో నా పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయము చెయ్యి. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా ఏక మనస్సు ఇస్తాడు. కుటుంబంలో ఏక మనస్సు, సంఘములో ఏక మనస్సు. ఎక్కడ ఏక మనస్సు ఉంటుందో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. అక్కడ స్థిరంగా ప్రభువులో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో